ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ఈరోజు ఎన్ని శ్లోకాలు చదువుతాం ప్రభుజీ? 41 నుంచి 44 దాకా చదవచ్చు మాతాజీ. 41 నుంచి శ్లోకాలు కంబైన్గా ఉన్నాయి. 429, 41. ఈరోజు చతుర్థ స్కందము శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందము అధ్యాయము 29 శ్లోక 41 నుంచి చదువుతున్నాము. ఏతైరుపధృతో నిత్యం జీవలోకః స్వభావజైః న కరోతి హేరేణుం కథామృత నిధౌ రతిం. వద్ద జీవులెప్పుడు హరికృష్ణ మాతాజీ జాయిన్ అయ్యారు కదా, మీరు చదవాలంటే చదవండి మాతాజీ. ఓకే, కంటిన్యూ చేస్తాను, మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు నాకు ఆపండి మాతాజీ. బద్ధ జీవులు ఎల్లప్పుడూ దేహవసరములైన ఆకలి. I am open, Amma. I know I was on mute. I was talking, but I was on mute. Okay. If you want to do, yeah. Carry on, Mataji. మీరు చదవండి. Okay. So again, yeah. బద్ధ జీవుడు ఎల్లప్పుడూ దేహావసరములైన ఆకలి దప్పుల చేతనే కలత చెంది ఉండును. కనుక హరికథామృత శ్రవణం పట్ల ఆసక్తిని పెంచుకొనుటకు అతనికి సమయమే దొరకదు. భాష్యము: భక్తుల సాంగత్యం లేనిదే మనుజుడు భక్తి యోగమును కొనసాగింపజాలడు. నిర్జన భజన ఏకాంత ప్రదేశమున భక్తి యోగమును కొనసాగించుట అనునది ఆరంభ దశలోనున్న భక్తునికి సాధ్యపడదు. ఏలయన అతడు దేహావసరములచే ఆహారము, నిద్ర, మైథునము, భయము కలత చెందిన వాడై ఉండును. ఆ విధముగా కలత చెంది ఉన్నవాడు కృష్ణ భక్తి భావనలో కొనసాగలేడు. కనుకనే జీవులను పిలువబడువారు ప్రతి దానిని తేలికగా కొనివారు. వారు పరమ భాగవతులతో సాంగత్యము నెరపకపోవుటను మనము గాంచవచ్చును. అట్టి వారు భక్తి పేరిట అక్రమ స్త్రీ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, జూదము, మాంసభక్షణము వంటి నానా విధములకు పాపకర్మములకు అలవాటు పడి ఉందురు. అట్టి కార్యములలో కొనసాగుచునే భక్తులుగా చలామణి అయ్యేది వారు పెక్కురు కలరు. అనగా పాపకర్మ రతుని కృష్ణ భక్తి పెక్కులు కలరు. అనగా కర్మరతుని కృష్ణ భక్తినిగా అంగీకరింపరాదు. పాపజీవనుడు కృష్ణ భక్తిని వృద్ధి కావించుకొనజాలడు. ఇదే విషయము ఈ శ్లోకమున సూచింపబడినది. 46, 44 కూడా చదవాలి నా ప్రభు? చదవాల 42, 44.
కరెక్ట్ మతి 44 దాకా చదవచ్చు మతి. ఓకే. సో ప్రజాపతి సాక్షాత్ భగవాన్ గిరిశో మనుః దక్షాదయ ప్రజాధ్యక్ష నైష్టికా సనకాదయ మరీచిరత్యజిగ్నరసౌ పులస్త్యః క్రతుః భృగర్వశిష్ట ఇత్యేతే మదంతా బ్రహ్మవాదినః అద్యాపి వాచస్పతయస్తం తపో విద్యా సమాధిభిః పశ్యంతోపి న పశ్యంతి పశ్యంతం పరమేశ్వరం. ప్రజాపతులందరకు తండ్రి అయినట్టి పరమశక్తివంతుడగు బ్రహ్మదేవుడు, శివుడు, మనువు, దక్షుడు వంటి ప్రజాపాలకులు, సనాతనాది నైష్టిక బ్రహ్మచారి గణము, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు వంటి ఋషులు, నేను అంటే నారదుడు, వేదవాన్మయంపై సాధికారముగా పలుకగలిగిన బ్రహ్మవాదులము. తపస్సు, ధ్యానము, విద్యల కారణములనే మేమంతటి శక్తివంతులమైతిమి. ఆయనను ఎల్లప్పుడూ గాంచగలిగేది ఆ దేవదేవుని గూర్చి విచారణ చేసిన పిమ్మటయు మేము అతడిని పూర్ణముగా ఎరుగజాలకున్నాము. భాష్యము. మానవ శరీర శాస్త్రజ్ఞుల యొక్క డార్విన్ సిద్ధాంతం అనుసరించి 40,000 సంవత్సరముల క్రిందట ఈ ప్రపంచమున మానవుడు ఆవిర్భవించలేదు. ఏలయన పరిణామ క్రమము ఆ స్థితికి ఇంకనూ చేరనందున అది సాధ్యపడలేదు. కానీ వైదికేతిహాసములైన పురాణములు, మహాభారతం వంటివి కోట్లాది సంవత్సరముల మానవ చరిత్రను తెలుపుచున్నవి. సృష్టి ఆరంభమున అత్యంత మేధావియగు పురుషుడు అంటే బ్రహ్మ ఉండెను. అతని నుండి మనువులు, సనకాది బ్రహ్మచారులు, శివుడు, ఋషులు, నారదుడు ఆవిర్భవించిరి. వారందరూ గొప్ప తపస్సును ఆచరించి వేద జ్ఞానమున ప్రామాణికులైరి. మానవులు అంతే కాక సమస్త జీవులకు సంబంధించిన పూర్ణమగు జ్ఞానము వేదములందు కలదు. పైన తెలుపబడిన మహానుభావులందరూ భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగినందున శక్తిమంతులగుటియే కాక భక్తులను అయి ఉండిరి. అంతటి జ్ఞాన సంపన్నులైనను సాక్షాత్తుగా విష్ణువునే కలిసి కొనగలడంతటి వారైనను వారు జీవునికి విష్ణు భగవానితో గల సంబంధమును నిజముగా అవగాహన చేసుకొని చాలకపోయిరి. అనగా అపరిమితుడైన వాని యొక్క జ్ఞాన విషయమున వారు ఇంకనూ పరిమితులే అయి ఉన్నారు. సారాంశమేమనగా జ్ఞానవంతుడైనంత మాత్రమున మనిషిని భగవద్ అవగాహన యందు ప్రవీణుడని అంగీకరింపజాలము. భగవద్గీత 18వ అధ్యాయంలో 55వ శ్లోకం యందు ధృవపరుపబడినట్లు శ్రీ కృష్ణ భగవానుడు జ్ఞానం వలన కాక విశుద్ధ భక్తి చేతనే అవగతం కాగలడు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః. దివ్యమగు విశుద్ధ శక్తియుత సేవను చేపట్టినంత వరకు మనుషుడు దేవదేవుని యథార్థముగా నెరుగజాలడు. ప్రతి ఒక్కరికి భగవంతుని గూర్చి ఏదియో ఎంతో కొంత జ్ఞానం ఉండును. కానీ శాస్త్రవేత్తలు, జ్ఞానులు తమకున్నట్టి జ్ఞానంచే భగవంతుణ్ణి ఎరగజాలుకున్నారు. మనుషుడు భక్తి యోగ స్థితికి రానంత వరకు జ్ఞానము పూర్ణం కానేరదు. ఇది శ్రీమద్ భగవద్గీతమునందు ఇట్లు ధృవపరుపబడినది. అతాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగృహీత ఏవ హి జానాతి తత్వం భగవన్ మహిమ్నో ధాన్య ఏకోపి చిరం విచిన్వన్. భాగవతము 10వ కాండంలో 14వ అధ్యాయము 29వ శ్లోకంలో జ్ఞానులు లక్షలాది సంవత్సరములు భగవంతుని గురించి చింతనం చేయుచుండవచ్చును. కానీ దేవదేవుని అనుగ్రహమును బడయనిదే అతని దివ్య మహిమలు అవగతం కావు. ఈ శ్లోకమున తెలుపబడిన ఋషులందరూ బ్రహ్మలోకము, సనకాది కుమారగణంతో పాటు బ్రహ్మ వసించు లోకములో దగ్గరలో కల లోకములలో వసింతురు. ధ్రువ నక్షత్రమునకు ప్రదక్షిణం కావించు దక్షిణ నక్షత్ర మండలమున వారు వసింతురు. ధ్రువలోకంగా పిలువబడు ధ్రువ నక్షత్రమే ఈ విశ్వమునకు చీలయ్యి ఉన్నది. సమస్త గ్రహములు ఈ ధ్రువ నక్షత్రమునకు ప్రదక్షిణలు కావించును. ఈ ఒక్క విశ్వం నందు మనము కాంచగలిగిన నక్షత్రములన్నీయును వివిధ గ్రహములే.
పాశ్చాత్య సిద్ధాంతమును అనుసరించి మాత్రము నక్షత్రములన్నీయును వివిధ సూర్యగోళములై ఉన్నవి. కానీ వేదానుసారము ఈ విశ్వం నందు ఒకే ఒక సూర్యుడు కలడు. నక్షత్రములన్నీయు వివిధ గ్రహములే. ఈ విశ్వంతో పాటు కోట్లాది ఇతర విశ్వములు కలవు. వానిలో ప్రతి వాని ఎందును అసంఖ్యాకమగు నక్షత్రములు లోకములు కలవు. హరే కృష్ణ. ప్రభు థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ప్రవేశ చేసి పాటిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం నారదముని ఈయన ప్రచ్చిన భార్య వారిద్దరి సంభాషణ గురించి వింటున్నాము. సో నారదముని పురంజన స్టోరీ చెప్పారు. పురంజన స్టోరీ చెప్పిన తర్వాత ప్రచ్చిన భార్యకి రాజు ఏమంటారు, నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. సో అయితే తను ఎక్స్ప్లెయిన్ చేశారు, అనాలజీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన జీవులు డిఫరెంట్ బాడీలో ఎట్లా తిరుగుతున్నామో యూనివర్స్లో, ఎన్ని కష్టాలు పడుతున్నామో, సఫరింగ్ అవుతున్నామో దాని గురించి వివరించారు నారదముని. తర్వాత అట్లా జీవుడి ఒక సఫరింగ్ అంతా పోగొట్టడానికి సొల్యూషన్ భక్తి అని చెప్తున్నారనమాట. సో ఆ సెక్షన్లో ఉన్నాం మనం ఇప్పుడు. 34 నుంచి 41 దాకా ఈ సొల్యూషన్ గురించి చెప్తున్నాను అనమాట. సో కృష్ణుడికి సరెండర్ అవ్వాలి అని చెప్పారు. తర్వాత శ్రవణం అంటే కృష్ణ కథ వింటూ ఉండాలి రెగ్యులర్గా. అట్లా కృష్ణ కథ ఎప్పుడైతే వింటారో దాని బెనిఫిట్స్ కూడా చెప్పారు. ఏంటి, ట్రాన్సెండెంటల్ బెనిఫిట్ ఎలా ఉంటుంది, పర్ఫెక్షన్, స్పిరిచువల్ పర్ఫెక్షన్ వస్తుంది కృష్ణ కథ విన్నందువల్ల. కానీ ఈ మెటీరియల్ నెసెసిటీస్ ఉంటాయి కదా, ఆకలి వేయటము, దాహం వేయటము, శోక, మోహ, భయ, ఇవన్నీ కూడా పోతాయి ఎప్పుడు వింటుంటే, కృష్ణ కథ వింటుంటే పోతాయంటే అవి దాని ఎఫెక్ట్ మనకి తెరవుతుంది అనమాట. సో ఆకలి వేయట్లేదు అనమాట. అది మనకి నార్మల్ కూడా మనం ఏదైనా చాలా ఇష్టమైన పని చేస్తున్నాం అనుకో, మనం జనరల్గా మర్చిపోతాం, ఈవెన్ ఆకలి తింటాం కూడా మర్చిపోతాం. కానీ కృష్ణ కథ ఎప్పుడైతే మనకి అటాచ్మెంట్ డెవలప్ అయిందో కృష్ణుడికి, ఎప్పుడైతే కృష్ణ కథ వినడానికి అటాచ్మెంట్ అట్రాక్షన్ డెవలప్ అయిందో మనకి, అప్పుడు ఆ ఈగర్నెస్ తోటి మనకి ఈ భౌతిక అవసరాలు కూడా తెలియదు అనమాట ఇమీడియట్గా. సో అది లాస్ట్ శ్లోకంలో విన్నారు, నిన్న క్లాస్లో విన్నారు. ఇప్పుడు ఇవాళ శ్లోకంలో దానికి ఆపోజిట్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా పాజిటివ్ చెప్పారు కదా, కృష్ణ కథ వింటే ఏమవుతుందని చెప్పారు. కృష్ణ కథ వినడం వల్ల మనం భగవంతుడు శరణం తీసుకోవచ్చు, అట్లాగే మన సోల్కి పర్మనెంట్ హ్యాపీనెస్కి పొజిషన్లోకి వెళ్ళొచ్చు, డివోషన్ సర్వీస్కి. సో అది నిన్నటి దాకా చెప్పారు. ఇవాళ లాస్ట్ శ్లోకంలో 41st శ్లోకంలో అది కృష్ణ కథ ఎందుకు చేయరు, ఎవరు చేయరు, ఎందుకు చేయరు అని చెప్తున్నారు అనమాట. ఎవరు చేయరు అని చెప్తున్నారు ఇక్కడ, బద్ధజీవులు అంటే మనలాంటి వాళ్ళు ఎప్పుడూ శరీరం కావాల్సిన అవసరాల కోసం డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. అయ్యో నాకు ఇవాళ ఫుడ్ లేదే, అయ్యో నేను ఇవాళ కాళ్ళు నొప్పులు పుడుతుందే, అయ్యో నేను మరి రేపు ఆఫీస్కి వెళ్ళాలి, అట్లా శరీరానికి సంబంధించిన విషయాలతోటి డిస్టర్బ్ అవుతారు అన్నమాట. సో అందుకని ఈ శరీరానికి సంబంధించిన విషయాలతో డిస్టర్బ్ అయ్యారు కాబట్టి, శరీరానికి సంబంధించిన అవసరాలతోటి అబ్జర్వ్ అయిపోయారు కాబట్టి టైం అంతా దాంట్లోనే స్పెండ్ చేస్తారన్నమాట. సో న్యాచురల్లీ ఏమైంది, ఇంకా స్పిరిచువల్ కల్టివేషన్ చేసుకోవడానికి, కృష్ణ కథ వినడానికి టైం దొరకదు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో 2 పాయింట్స్ ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్. ఒకటేమో
ఆల్వేస్ డిస్టర్బ్ అవటం. దేనివల్ల? శరీరం కావాల్సిన అవసరాలు చూసుకుంటూ ఉండడం వల్ల. నంబర్ 1. నంబర్ 2, దానివల్ల ఇంపాక్ట్ ఏమైంది? కృష్ణ కథ వినడానికి, కృష్ణ కథ వినే అటాచ్మెంట్ పెంచుకోవడానికి టైం లేదు. అది ప్రిన్సిపల్ చెప్తున్నారు ఇక్కడ. సో భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, ఫస్ట్ అది డిస్కస్ చేసి ఇంకొంచెం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. భాష్యంలో ప్రభుపాదుల వారు 2 మెయిన్ పాయింట్లు చెప్తున్నారు. ఒక పాయింట్ ఏంటి? మనము మనంతట మనమే కృష్ణ కాన్షియస్ని ప్రాక్టీస్ చేయడము, భక్తి సాధన చేయడము, ఒక మూల కూర్చొని చేస్తాను, నేను ఉందాంలో కూర్చొని ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని చేసేస్తాను, ఒక గుహలోకి వెళ్ళి కూర్చొని చేసేస్తాను అని ఎప్పుడైతే అనుకుంటామో మనము, ఇంకా సింపుల్ వెరైటీస్ ఏంటి? నేను మా ఇంట్లో కూర్చొని చేస్తాను, ఇంకెవరు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం లేదు, నాకు ఎందుకు అవసరం లేదు, నాకు దేవుడున్నాడు, నేనున్నాను, అంతే చాలు అని భక్తుల సంఘంలో, భక్తుల అసోసియేషన్లో లేకుండా నా అంతట నేనే ట్రై చేస్తున్నాను అనుకో, అప్పుడు చాలా కష్టం అవుతుంది అనమాట వాళ్ళకి భక్తిలో కంటిన్యూ అవడానికి. ఎందుకు? మన మైండ్ ట్రబుల్ చేస్తుంది. ఏమి ట్రబుల్ చేస్తుంది? ఓ ఆకలేస్తుంది, తిను. ఓకే, తినేసిన తర్వాత ఓ మేబీ రేపటికి ఏం చేస్తే బాగుంటుంది, రేపటికి మళ్ళీ మార్నింగ్ టైం ఉంటుందో లేదో, ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ వీకెండ్లో ఏం తినడానికి తయారు చేసుకుంటే బెటర్ కదా, షాప్కి వెళ్ళి కొనుక్కుంటే బెటర్ కదా ఇప్పుడు. అట్లా 1 by 1 మన మైండ్ భౌతిక విషయాల మీదనే వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడు మనం భక్తుల అసోసియేషన్ వెళ్ళినప్పుడు. ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రభుపాద వారు ఆహార నిద్ర భయమైతులంచ, ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్ అండ్ డిఫెండింగ్, ఎసెన్షియలీ బాడీలీ నెసెసిటీస్ రిలేటెడ్గా బిజీ అయిపోతాం అనమాట. టైం ఉండదు మనకి. ఎవరైనా అడిగేమనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బిజీగా ఉండే వాళ్ళని అడిగామనుకో, మీరు చాంట్ చేయండి అంటే, ఓ నాకు టైం లేదు. వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళు కరెక్టే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఏంటి? ఇప్పుడు శరీరం బాగుండాలి అనే ఫోకస్ అనమాట. దాంతో ఏమైంది, లైఫ్ అంతా బిజీ అయిపోవచ్చు అనమాట దాంతో. సో అదే ఎప్పుడైతే కృష్ణుడికి టైం ఇద్దాం అనుకుంటున్నారో, కృష్ణ నేను 2 రోజులు చాంట్ చేస్తున్నాను, ఇప్పుడు నేను 4 రోజులు చాంట్ చేయాలనుకుంటున్నాను, నాకు శక్తినివ్వు, నాకు సంహో టైం కలిగించినట్టు చూడు అని ప్రే చేస్తాం అనుకో, కృష్ణుడు హెల్ప్ చేస్తాడు మనకి. కృష్ణుడు హెల్ప్ చేస్తే మనం మన బుద్ధి యూజ్ చేసి మన లైఫ్ని అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. డేని అరేంజ్ చేసుకుంటాం. ఎట్లా? ఆ 2 రోజుల నుంచి 4 రోజులు చాంట్ చేయడానికి. అంతేగాని ఎప్పుడు 2 రోజులు తెరి ఉంటే నాకు టైం లేదు అనుకుంటే అట్లనే ఉండిపోతాం మనం కృష్ణుని ప్రే చేస్తాము, ప్రాక్టికల్గా ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటాం. ఒకవేళ మనకు కుదరలేదనుకో, మన మెంటర్ని కానీ గురువు గారిని కానీ కనుక్కుంటాం. నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ చేయాలని చాంటింగ్, కానీ కుదరట్లేదు, ఇట్లా టైం ఇట్లా స్పెండ్ అవుతుంది అని చెప్తాం. అప్పుడు వాళ్ళు చెప్తారు, టైం అంతా స్పెండ్ చేయొద్దు దానికి, ఇట్లా చేసుకో అని చెప్తారు అనమాట. సో అట్లా గైడెన్స్ తీసుకొని మనం లైఫ్ అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అదే డివోటీ అసోసియేషన్ లేకుండా మనంతరం మనం ఏం చేసుకుంటే ఆ ఆపర్చునిటీ లేదు. ఇది 1 ప్రిన్సిపల్. ఇంకోటి పాజిటివ్ వేగా చూద్దాం. అదే డివోటీ అసోసియేషన్ ఉంటే ఏమవుతుందంటే, డివోటీస్ ఏం చేస్తారు, ఎప్పుడు సాధన కానీ సేవ కానీ చేస్తూనే ఉంటారు. ఆ ఇద్దరు భాగవతం చదవటం కానీ, భగవద్గీత చదవటం కానీ, క్లాసెస్ వినడం కానీ, తర్వాత చాంటింగ్ చేయడం కానీ, డిటి వర్షిప్ చేయడం కానీ, అట్లా టైం అంతా స్పెండ్ చేస్తారు. తర్వాత కొంచెం టైం ఏమో వేరే వాళ్ళకి సేవ ఎలా చేయాలని చూస్తారన్నమాట, కృష్ణ కాన్షియస్ స్ప్రెడ్ చేయడానికి. సో వాళ్ళతో ఉన్నామనుకో, న్యాచురల్గా మనం కూడా వాళ్ళని టైం అంతా స్పెండ్ చేస్తాం. సో అది బెనిఫిట్ అనమాట. డివోటీ అసోసియేషన్లో కృష్ణ కాన్షియస్ కల్టివేట్ చేసినందు వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు చేసిన దాన్ని పాజిటివ్ వాటితోటి మన ఇన్స్పిరేషన్ వచ్చి మనం కూడా పాజిటివ్ చేస్తాం. 1 ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ చేస్తున్నారు కదా, అందుకని నెగిటివ్ వైపు మన ధ్యాస వెళ్ళదనమాట. అంటే పాపకార్యాల వైపు మన ధ్యాస వెళ్ళదనమాట, ఇది భక్తితో ఉంటే. ఎందుకంటే మనం వాళ్ళందరూ మంచిగా భక్తి చేస్తుంటే మనం పాపం ఎందుకు చేయాలనిపిస్తుంది? నేను చేస్తే ఏమనుకుంటారు వాళ్ళు అని అట్లీస్ట్ అదనే ఉంటుంది. అందుకని భక్తిలో ముందుకెళ్ళచ్చు అన్నమాట ఈజీగా, భక్తి అసోసియేషన్ చేస్తే. నంబర్ 1. సో మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటేమో భక్తులకి దూరంగా ఉండి భక్తులకి కాంటాక్ట్ లేకుండా చేస్తే ఎలా ఉంటుంది,
ఎలా ఉంటుంది? డిఫరెంట్ డిస్టర్బెన్సెస్తో మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మనం భక్తిలో ఎక్కువ స్పెండ్ చేయలేకపోతాం అనమాట. అదే భక్తులతో అసోసియేషన్ తీసుకుంటూ వీలైనంత వరకు అప్పుడు భక్తి మార్గంలో వెళ్తుంటే అప్పుడు మనం భక్తిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, నంబర్ 1. నంబర్ 2, మనం పాపకార్యాలు చేయము. వేరేది ఇంత భక్తులకు దూరంగా ఉంటే పాపకార్యాలు చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాను. సో ఇప్పుడు సెకండ్ థీమ్కి వద్దాం. కొంతమంది అట్లా నిర్జన భజన అంటారు అన్నమాట. నిర్జన భజన అంటే ఎవరికి పట్టించుకోకుండా మనం ఒక దగ్గరికి వెళ్ళి చేయడం అన్నమాట, భజన చేయడం అన్నమాట. సో కొంతమంది ప్రభువుల వారు ఒక సహజీయ అనే వాళ్ళ గురించి చెప్తున్నారు. వీళ్ళు భక్తి మార్గంలో స్టార్ట్ అయిన వాళ్ళే, కాకపోతే వాళ్ళకి ఇంద్రియ తృప్తి కోసం అంత ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సడన్గా వాళ్ళకి శ్రద్ధ భక్తి శుద్ధ భక్తి నుంచి పోయి భక్తి మార్గంలో ఎట్లా ఇంద్రియ తృప్తి తీసుకోవాలనేది అర్థమైందన్నమాట వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ఏమనుకుంటారు, ఓ కృష్ణుడు రాసలీలు చేస్తారు కదా, నేను కూడా చేయొచ్చు, అప్పుడు నేను కృష్ణుడిని ఫాలో అవుతున్నాను అనుకుంటారు అనమాట. వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాను అనుకోరు, ఫాలో అవుతున్నాను అనుకుంటారు అనమాట. అట్లా వాళ్ళు కూడా పాపకార్యాలు చేస్తారు. మీట్ తింటము, స్మోకింగ్ చేయటము, అమ్మాయిలతో ఉండడము, ఇలాంటివన్నీ పాపకార్యాలు చేస్తారు అనమాట. అలాంటిది భక్తికి ఆ పాపకార్యాలకి రెండు కలిసి వెళ్ళలేవు అని చెప్తున్నారు ప్రభువులు. అది సెకండ్ పాయింట్ ప్రభువులు లాస్ట్లో భాషలో లాస్ట్ సెంటెన్స్లో చెప్తున్నారు ప్రభువులు. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనము ఇక్కడ చెప్పినట్టు సహజీలాగా లేవు మనం. కాకపోతే మనందరికీ ఇంద్రియ తృప్తి వరకు కొంచెం ఉంది, భక్తి కొంచెం ఉంది అనమాట. సో మనం స్లోగా ఇంద్రియ తృప్తి వైపు నుంచి భక్తిలోకి తీసుకొచ్చుకోవాలన్నమాట మన మనసుని, మన ఇంద్రియాలని. అప్పుడు మనం భక్తిలో ఈజీగా ముందుకు వెళ్ళచ్చు అనమాట. లేకపోతే ఒక్కొక్క కాలు ఒక్కొక్క బోట్లో వేసినట్టు అనమాట. సో ఒకటి ఇంద్రియ తృప్తి బోటు, ఇంకోటి భక్తి బోట్లో ఉంటుంది అనమాట. చాలామంది, నేను కూడా ఇప్పుడు అదే బోట్లో అట్లనే ఉన్నాను నేను కూడా, కానీ స్లోగా బయటపడడానికి ట్రై చేస్తున్నాం అనమాట మనందరం. సో అది ప్రాక్టికల్గా అర్థం చేసుకొని, మన సిచ్యువేషన్ అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకుంటే మన సొల్యూషన్ కనుక్కోవచ్చు, సొల్యూషన్ ట్రై చేయొచ్చు, దెన్ ఇంప్రూవ్ అవ్వచ్చు అనమాట ఆ పొజిషన్ నుంచి. లేదు నేను శుద్ధ భక్తిని ఆల్రెడీ, నాకేమి తృప్తి లేదు అనుకుంటే అంతే, ఇంకెవరే మేలు చేయలేరు వాళ్ళని, వాళ్ళు అట్లనే ఉంటారు అనమాట. కానీ ఎప్పుడైతే అర్థమైందో మనకి, నేను 25% ఇంద్రియ తృప్తిలో ఉన్నారు, 75% భక్తిలో ఉన్నాను అర్థమైంది అనుకో, అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 24%, 76%, 20%, 80%, అట్లా స్లోగా మనం షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. అది భగవంతుడి దయ వల్ల, భక్తుల దయ వల్ల మనం ఈజీగా మూవ్ అవ్వచ్చు అనమాట, భగవంతుడి వైపు మూవ్ అవ్వచ్చు అట్లా. సో అది చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో అది భాషల్లో మెయిన్ పాయింట్స్ ప్రపోజల్ చెప్పింది. నా మనం ఆల్వేస్ ఉంటాము, ఆల్వేస్ టైం లేకుండా ఉంటాం. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ నా గోల్ ఆఫ్ లైఫ్ భగవంతుడితోటి రిలేషన్షిప్ పెంచుకోవడం, నా గోల్ ఆఫ్ లైఫ్ భగవంతుడితోటి శుద్ధ భక్తిలో భగవంతుడికి సేవ చేయడం అని మనం ఫిక్స్డ్ చేసుకోవాలన్నమాట. రెగ్యులర్గా గుర్తు చేసుకోవాలి మనం, అది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్ అనేసి. సో ఎప్పుడైతే అది ఫిక్స్ అయిందో, ఇంకా ఏదైతే చేస్తున్నామో రోజులో అవన్నీ దానికి ఎలా అవ్వాలన్నమాట. అంతేగాని నాకు డబ్బులు ఎక్కువ కావాలి అని, నాకు ఫాలోవర్స్ ఎక్కువ కావాలని, నా అట్లా ఆ ఉద్దేశంతో చేయకూడదు అన్నమాట. వేరేవన్నీ అన్నీ భగవంతుడికి సర్వీస్ లాగా, భగవంతుడికి సంతోషపెట్టడానికి చేయడం ప్రాక్టీస్ చేద్దామంట డే అంతా. సో దానివల్ల ఏమైందంటే, మనం డేలో యాక్టివిటీస్ అన్నీ ఎవాల్యుయేట్ చేస్తామన్నమాట. ఇది భక్తికి అనుకూలంగా ఉందా, భక్తికి ప్రతికూలంగా ఉందా. భక్తికి అనుకూలంగా ఉంటే కంటిన్యూ చేస్తాం, భక్తికి ప్రతికూలంగా ఉంటే అది టోటల్గా అవాయిడ్ చేస్తాము, లేకపోతే రెడ్యూస్ చేస్తాం అనమాట, డిపెండింగ్ ఆన్ మన హార్ట్ మైండ్ స్ట్రెంగ్త్ బట్టి. సో అది అప్పుడు మన టైం సేవ్ అవుతుంది అనమాట. దేనికి సేవ్ అవుతుంది? ఆ టైం సేవ్ చేసింది ఎందుకు? మూవీ చూసి ఎంజాయ్ చేయడం కోసం కాదు, టైం సేవ్ చేసింది మనం భక్తిలో ముందుకు వెళ్ళడం కోసం అనమాట. సో అట్లా మనం కాన్స్టెంట్గా మన లైఫ్ స్టైల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. మనం అట్లా రిఫ్లెక్ట్ చేయకుండా ఉంటే ఎన్నో రోజులు
వీక్స్, మంత్స్, ఇయర్స్ వెళ్ళిపోతాయి. తర్వాత ఓ మై గాడ్, నేను ఏం చేశాను, నేను అప్పటి నుంచి భక్తి చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయట్లేదా అనిపిస్తుంది. సో మనం ముందరం భక్తి ప్రాక్టీస్కి వచ్చాం, ఎట్లాగో భక్తి ప్రాక్టీస్లో వచ్చాం కాబట్టి మనం సిన్సియర్గా భక్తి ప్రాక్టీస్ చేయాలి. సిన్సియర్ ప్రాక్టీస్ చేయాలంటే క్వాంటిటీ రెగ్యులర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. మన చాంటింగ్, హియరింగ్, రీడింగ్ క్వాంటిటీ, అలాగే క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం భక్తిలో సిన్సియర్గా గ్రో అవ్వచ్చు అనమాట. లేదంటే భక్తిలో గ్రో అవ్వకుండా అట్లనే ఉండిపోతాం అనమాట. సో అది వన్ ప్రిన్సిపల్. మన 41st శ్లోకాలు నేర్చుకున్నాం. 42nd to 44 శ్లోకాల్లో ఇంట్రెస్టింగ్లీ నారదముని ప్రత్యేకతో మాట్లాడుతున్నారు కదా. నారదముని ప్రత్యేక వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు చెప్తారు. శివుడు, మనూస్, దక్ష, తర్వాత అదర్ ప్రజాపతులు, 4 కుమారులు, మరీచి, ఆత్రి, అంగీర, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠముని, ఇట్లా గ్రేట్ గ్రేట్ ముళ్ళు, ఇంక్లూడింగ్ నేను అని చెప్తున్నాను నారదముని. వీళ్ళందరూ ఏంటి, వీళ్ళందరూ గొప్ప బ్రాహ్మణులు, చాలా వేదిక్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, వేద పాండిత్యం చాలా బాగుంది. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు అది ఏదైతే చదివారో వేదాస్ నుంచి మంచిగా మాట్లాడగలుగుతారు కూడా. నంబర్ 2. నంబర్ 3, వాళ్ళు తపస్సు చేశారు, ధ్యానం చేశారు, తర్వాత చదువుకున్నారు, ఎడ్యుకేషన్ వచ్చింది, వీటితోటి వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు. సో ఇన్ని గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు కొంతమంది భగవంతుని ఫేస్ టు ఫేస్ చూస్తారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళకి భగవంతుడు పర్ఫెక్ట్గా తెలుసుకోలేరు, కంప్లీట్గా తెలుసుకోలేరు అని పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. సో దీనికి ప్రభుపాల్ వారు 2 లెవెల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక లెవెల్ ఏంటంటే, ఎవరైతే గొప్ప గొప్ప కర్మీలు ఉంటారో, గొప్ప గొప్ప జ్ఞానులు ఉంటారో, చాలా చాలా నాలెడ్జ్ తెలుసు, చాలా మాట్లాడగలుగుతారు, చాలా తపస్సు చేశారు, చాలా ధ్యానం చేశారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి భగవంతుడు అర్థం కారనమాట. ఎందుకంటే భగవంతుని అర్థం కావాలంటే భగవంతుడికి భక్తి ఉండాలన్నమాట. మనకి భక్తితో ప్రాక్టీస్ చేస్తే అప్పుడు భగవంతుడు తన దయ ఇస్తారు మనకి, తన కృప ఇస్తారు మనకి. ఎప్పుడైతే భగవంతుడు దయ ఇస్తారో అప్పుడు మనకి భగవంతుడు కొంచెం అర్థమవుతుంది అనమాట. లేకపోతే మనకి నేను ఇన్ని బుక్లు చదువుతాను, ఇన్ని 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 క్లాసులు ఇస్తాను, దాన్ని బట్టి నాకు వచ్చేసింది అనుకోరు అని భగవంతుడు అర్థం కాదనమాట అట్లా. సో అది 1 ప్రిన్సిపల్ అనమాట. 1 లెవెల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓన్లీ భక్తి ద్వారా భగవంతుడి దయ వస్తుంది. భగవంతుడి దయ వల్ల భగవంతుడి కొంచెం కొంచెం అర్థమవుతుంది. భగవంతుడి గుణాలు, భగవంతుడి లీలలు కొంచెం అర్థమవుతాయి అన్నమాట మనకి. 1 ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏమో, ఈ లిస్టులో భక్తులు కూడా ఉన్నారు కదా. నారదముని కూడా భక్తుడే, శివుడు కూడా భక్తుడే, మనకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళకు కూడా భగవంతుడు పర్ఫెక్ట్గా తెలవరని ఎందుకు అంటున్నారు అని నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ అనమాట. భగవంతుడు పర్ఫెక్ట్లీ తెలుసుకోవాలంటే కంప్లీట్గా తెలుసుకోవడం అనమాట. కంప్లీట్గా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము, ఎందుకంటే భగవంతుడు ఇన్ఫినిట్. భగవంతుడు ఎప్పుడు గ్రో అవుతుంటారు, గుణాల్లో గ్రో అవుతుంటారు, తన లీలలు చేసే దాంట్లో గ్రో అవుతుంటారు. ఎప్పుడు భగవంతుడు రూపం యొక్క గుణం కూడా మొత్తం గ్రో అవుతుంటుంది, ఎప్పుడు ఇన్ఫినిట్ అనమాట. మనకి కామన్గా చెప్తారు కదా, సంకర్షుడు 1000 నోళ్ళతోటి కూడా, 1000 నాలుకలతోటి కూడా భగవంతుని గ్లోరిఫై చేస్తున్నారు. ఎప్పటి నుంచి, సృష్టి క్రియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అప్పటి నుంచి గ్లోరిఫై చేస్తున్నా కానీ కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ గ్రో అవుతుంటారు అనమాట. భగవంతుడు తనకు తనే ఫుల్ తెలుసుకోవడానికి లేదనమాట, అంత గ్రో అవుతుంటారు భగవంతుడు. సో అందుకని భగవంతుడి పర్ఫెక్ట్గా తెలియదు అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే భగవంతుడు అన్లిమిటెడ్ రూపము, అన్లిమిటెడ్ గుణాలు, అన్లిమిటెడ్ లీలలు చేస్తుంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ దిస్ సేమ్ మూమెంట్ ఎన్నో మిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్లో, మెటీరియల్ వరల్డ్లో లీలలు చేస్తుంటారు. అట్లాగే స్పిరిచువల్ వరల్డ్లో కూడా సైమల్టేనియస్గా లీలలు చేస్తుంటారు. సో అందుకని తన లీలకి లెక్క ఉండదు, రూపగుణం కూడా గ్లోరిఫై చేయడానికి కూడా మనకి టైం కూడా సరిపోదు అనమాట. సో అది ఇంకో ప్రిన్సిపల్ చెప్తున్నాను అనమాట. భగవంతుడు భక్తి ద్వారానే తెలుసుకోవచ్చు భగవంతుడిని. తర్వాత ఏమో 1 సెకండ్, యా
సో భగవంతుడు భక్తి ద్వారా తెలుసుకోవచ్చు, అలాగే భగవంతుడు అన్లిమిటెడ్ కాబట్టి కొంచెమే తెలుసుకోవచ్చు మనం భగవంతుని అనే ప్రిన్సిపల్ చెప్తున్నాం ఇక్కడ. సో భగవంతుడు గుణాలు ఎంత గొప్పవంటే ఎన్నో ఎన్నో గుణాలు ఉన్నాయన్నమాట. భగవంతుడి అన్లిమిటెడ్ గుణాలు ఉన్నాయన్నమాట. సో అందుకనే మనం భగవంతుని 100% ఫుల్ తెలుసుకోవాలన్నమాట, కొంచెం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అది ప్రిన్సిపల్ చెప్తున్నారు. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్స్ ఏంటంటే, మనం అల్టిమేట్ గోల్ గుర్తుంచుకొని మన లైఫ్లో మనం టైం జాగ్రత్తగా వాడుకోవాలి. టైం అంతా బాడీ నెసెసిటీస్ కోసం పోకుండా కొంచెం టైము మన డైలీ క్లాసెస్ వినడానికి, డైలీ భాగవతం చదువుకోవడానికి, డైలీ మన జపా చేయడానికి, డైలీ మన డిటి వర్షిప్ చేయడానికి, డైలీ కొంచెం సేవ చేయడానికి యూజ్ చేసుకోవాలన్నమాట మన టైం. సో అది ప్రిన్సిపల్ అన్నమాట. సో అట్లా సేవ్ చేసుకున్న టైం ఏం చేయాలి? అది భగవంతుడు శ్రవణం వినటానికి యూజ్ చేసుకోవాలన్నమాట మనం. అప్పుడు ఎట్లయితే యూజ్ చేసుకుంటామో భగవంతుడి దయ వల్ల మనం భగవంతుడి రిలేషన్షిప్లో గ్రో అవుతాము, శుద్ధ భక్తికి ప్లాట్ఫామ్కి రీచ్ అవుతాం అన్నమాట. సో దానికి మన ఎండెవర్ మనం చేస్తే భగవంతుడు మనకి దయస్తాడు. ఇది చేసేటప్పుడు మనకి భక్తుల అసోసియేషన్ రెగ్యులర్గా తీసుకుంటుండాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది మనకి. సో దట్ ఈస్ ద ఐడియా. సో దట్స్ ద మెయిన్ పాయింట్స్. సో ఎవరికైనా కామెంట్స్ క్వశ్చన్స్ ఉన్నా చెప్పచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హియరింగ్ అనమాట. ఎంత వింటుంటే మనకి అంతా మన మైండ్ అంతా అబ్జర్వ్ అయి ఉంటుంది అనమాట కృష్ణ కథలో. సో రైట్ ప్లేసెస్లో వినాలి, ఆఫ్ కోర్స్, దట్ వీ డిస్కస్ ఆల్రెడీ. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో విల్ కంటిన్యూ అగైన్. మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి, మీ లైఫ్లో ఎవాల్యుయేట్ చేసుకోండి క్లాస్ తర్వాత. నేను ఎక్కడ టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నాను, నేను ఎక్కడ భగవంతుడికి టైం యూజ్ చేసుకోవచ్చు భక్తిలో అని ఎవాల్యుయేట్ చేసుకొని చేంజెస్ చేసుకోవచ్చు మీ లైఫ్లో కూడా. అలాగే దట్ వే భగవంతుడికి ఎక్కువ టైం ఇవ్వచ్చు మీరు సాధనకి, సేవకి. యా, ఓకే. హరే కృష్ణ ఎవరివన్. శ్రీమద్ గౌతమ్కి జై, శ్రీ ప్రభుపాదికి జై. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.